డ్రోన్ లోపేజ్ చూడండి ముందే తీసుకో లోపేజ్ షాట్ తీసుకో వస్తాడు దిగుదురు స్లో మీరు ఫ్రంట్ క్రౌడ్ తీసుకోండి ఫ్రంట్ క్రౌడ్ అదే సార్ నేను ఇప్పుడు మన సీను సార్ రండి ఓకే రైట్ సార్ ఇక్కడ చూడండి రండి సార్ హలో హ్యాపీ న్యూ ఇయర్ గట్టిగా క్లాప్స్ కొట్టాలండి మరి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈరోజు మన బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ గారు ఇక్కడికి ఇచ్చేశారు. మరి వారితో పాటు మన సినిమా ఆర్టిస్ట్ సో వెరీ వెరీ బ్యూటీ గర్ల్ జ్యోతి మేడం పెళ్ళం బూరెలతో చూసారుగా చూసారు
అంటే సీజన్ 1 అంటే ఇప్పుడు 9 కాబట్టి 8 కాలాలు వెళ్ళిపోయినాయి. సో ప్రజెంట్ ఎవరు చూసినా మా కళ్యాణ్ 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 కళ్యాణ్. సో మరి ఎక్కడ చూసినా ఈ రోజు 2 రాష్ట్రాల్లో మారుమోగిపోతుంది అలాగే ఇంటర్నేషనల్ గా. ఈ రోజు బిగ్ బాస్ కి ఫాలోవర్స్ ఎక్కడ ఉన్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, అదంతా మీ అందరికీ తెలుసు. మరి అలాంటిది ఈ రోజు మన మంత్రిగుంట ఏరియాకి ఇక్కడికి విచ్చేయడం మన అందరం అదృష్టంగా భావించుకుంటూ మరి ఈ రోజు మరి కళ్యాణ్ గారితో పాటు మరి ఆల్రెడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మన నవ్య గారు, అదేవిధంగా మిసెస్ యూనివర్సల్ మా సుహాసిని గారు, ఇంటర్నేషనల్ మిసెస్ ఇండియా సో సుహాసిని గారు, అలాగే మా రామకృష్ణ గారు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేశారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో వారికి ఇచ్చిన సీట్లు ఆ సీట్లు కావాల్సిన కూర్చున్నాం ప్లీజ్. ఇందాక పాడింది ఎవరు? నేనే చెప్పండి ఎవరు పాడారు? బాజీ గారు కమ్. వెరీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ సంవత్సరం మొత్తం ఈ భూమంతా కొనేయాలి మీరంతా కస్టమర్లుగా. మన విజన్ వీవీకే గ్రూప్ అసలు ఒక రేంజ్ లో దే ఆర్ గ్రోయింగ్ అండ్ నేను చూస్తున్నాను సిన్స్ 5 years. వెరీ హ్యాపీ ఫర్ యూ విజయ్ గారు. కంగ్రాట్స్. నాకు 6 members చెప్పారు. సో అందరూ ఏజెంట్స్ అండ్ డైరెక్టర్స్ అందరూ కూడా కొంచెం మీరు ఎంకరేజ్మెంట్ చేయాలి. మీరు క్లాప్స్ కొడతారు, మిగతా ఆడియన్స్ కూడా క్లాప్స్ కొడతారు. కళ్యాణ్ ఎంతో బిజీ ఉన్నప్పటికీ ఇక్కడికి మన దగ్గరికి ఇచ్చేశారు. మరి ఒక 5 minutes లోనే వారిని మనం ఇక్కడి నుంచి గౌరవంగా పంపించడానికి దేవుడు కాబట్టి సో కొద్ది గట్టిగా క్లాప్స్ కొట్టాలండి. మార్కెటింగ్ మిత్రులు ఫోన్ చేశారా? చిన్నదైతే అందరూ క్లాప్స్ కొట్టండి ప్లీజ్. ఇది మీరు ఈరోజు ఈ ఫంక్షన్ చూసుకుంటే గాయత్రి మెడల్స్ క్లోజింగ్ సెరమనీ, సంస్కృతి నివాస్ ఆల్రెడీ సూన్లీ కంప్లీటెడ్, అలాగే సూన్లీ లాంచింగ్. చాలా మంది కొన్ని వందల వేలాది మంది సెలబ్రిటీలు చూశారు, ఎంతో మంది దగ్గర నుంచి గడిపారు. కానీ ఇతనికి చాలా చాలా ఫ్యూచర్ ఉంది. మీ అందరికీ తెలుసో లేదో ఈ రోజు కళ్యాణ్ ఏజ్ 23 సంవత్సరాలు. 23 years లోనే ఇంత వండర్ రికార్డు బ్రేక్ చేశారంటే మామూలు విషయం కాదు. మరి అలాంటి అబ్బాయికి ఈ రోజు 100 సినిమాలు పైబడి నిర్మించిన నిర్మాత పక్కన ఉండగా వారికి కావాల్సిన ఫైనాన్స్ సపోర్ట్ వీవీకే చేస్తుండగా మా కాంబినేషన్ లోనే కళ్యాణ్ కి ఒక మూవీ మేము తీస్తున్నామని చెప్పేసి ఈ సభాముఖంగా నేను ప్రామిస్ చేస్తాను. కళ్యాణ్ ఈ రోజు గుండె తెర మీద కాదు, సూల్ని వెండి తెర మీద చూస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ వారు అమూల్యమైన సలహాలు ఇవ్వాల్సిందిగా కళ్యాణ్ కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much. Yes, sir. Please, please. కూర్చోండి. హాయ్ హలో నమస్తే. తెలుసు కదా కళ్యాణ్ పడాలా. ఓకే, ముందుగా స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ సార్. అంటే మీతో పోల్చుకోండి నథింగ్. ఐ థింక్ నవ్య గారు కానీ జ్యోతి గారు కానీ సార్, ప్రొడ్యూసర్ సార్, మీరు వీళ్ళంతా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. బేసిక్గా ఐఎమ్ న్యూ టు దిస్. నిజంగా నాకు తెలియదు, అంటే బేసిక్గా తెలియదు సార్, నాకు ల్యాండ్ గురించి తెలియదు. బట్ నాకు ఒక అంటే మీరన్నది ఒకటి ఉంటుంది, నేననేది ఒకటి ఉంటుంది కదా, బట్ నిజం అనేది ఒకటి ఉంటుంది కదా. ఆ నిజం ఏంటంటే ల్యాండ్ మీద పెట్టింది మాత్రం ఎప్పుడు వృధా కాకుండా పోదని నా ఫీలింగ్. ఎందుకంటే ఈ రోజు ఒక లెవెల్ ఉంటుంది, రేపు వేరే లెవెల్ ఉంటుంది. బట్ ఇప్పుడు చెప్పలేదు, ఎందుకంటే పక్కన ఆల్రెడీ అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉండొచ్చు. ఈ రోజు పెట్టిన దానికన్నా ఐఎమ్ గ్యారంటీ 5 years డెఫినెట్గా ఇది ఎక్కువ ఉంటుందని నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా. సరే, సో ప్లీజ్ ఇన్వెస్ట్ చేయండి, నో ప్రాబ్లం. అండ్ విజన్ వివికే సార్, విజయ్ సార్,
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది ఇట్స్ మైండ్ గేమ్. ఐ థింక్ బిగ్ బాస్ లో ఉన్నదానికంటే 100 times ఎక్కువ ఉంటుంది ఆ మైండ్ లో. సో మీరు ఇంత మైండ్ గేమ్ ఇంత పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తున్నందుకు రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్ లోకి వెళ్ళండి సార్. అసలు మీ మైండ్ ముందు ఎవరు పనిచేయరు అసలు ఎవరైనా. ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు సపోర్ట్ చేసి ఓట్ వేసి నన్ను గెలిపించినందుకు ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ అండ్ జై హింద్.